వచ్చారు. నన్ను చంపనీకొచ్చారు. ఏం కాదు, ఏం కాదు, నీకేం కాదు. నేనున్నాను కదా, నేనున్నాను. ఆ రాక్షసి చంద్రముఖి ఎలా చేసిందని అర్థమైంది పార్వతి. ఇంటికి ఫోన్. నేనున్నాను, నీకేం కాదు, భయపడద్దు. నేను నా ఫోన్ ఇది. ఇదిగో దేవా. హాయ్ మామ్. హలో ఆంటీ. హాయ్ నాన్న. పెద్దబాబు, అమ్మా నీ కోడలి. అమ్మా పార్వతిని చంపబోయారమ్మా. వాట్? అవునమ్మా, చంద్రముఖి మనుషుల్ని ఇలా చేశారు. నీలాంబర్ ఎక్కడుంది? తను పూజ చేసుకుంటుంది నాన్న. ఇంట్లోనే ఉందమ్మా. అవును నాన్న, ఎందుకని అడుగుతున్నా? ఏం లేదమ్మా, నీలాంబరిని చంపాలని ట్రై చేసి చేత కాక పార్వతిని చంపాలనుకున్నారు. ఒక్కసారి నీలాంబరిని పిల్లమ్మా. ఒక్క నిమిషం నాన్న. నీలాంబరి, అమ్మా నీలాంబరి. ఐస్ చూద్దాం రా. బాబీ, 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 బాబీ. నీలాంబరి, ఓపెన్ ద డోర్ బాబీ. నీలాంబరి, 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 బాబీ. నీలాంబరి, నీలాంబరి, తలుపు తీయమ్మా. అమ్మా నీలాంబరి, నీలాంబరి. అమ్మా నీలాంబరి తలుపు తీయట్లేదు కదా? పూజ చేస్తానని లోపలికెళ్ళింది, తలుపేసుకుంది. ఏకాగ్రతకి భంగం కాకూడదని తలుపు తీయట్లేదేమోనండి. అమ్మా పూజ భగ్నమైనా పర్లేదు, తలుపు తీమన్నమ్మా. ఎందుకంటే చంద్రముఖి మనుషులు ఇంటికి వచ్చి నీలాంబరిని కూడా తీసుకెళ్ళిపోయారేమో అని డౌట్గా ఉందమ్మా. ఒకసారి తీయమన్నమ్మా. ఎలా జరుగుతుంది నాన్న? మేముండగా అలా జరగనివ్వు. అందుకే అమ్మా ఒక్కసారి తలుపు తెరవమన్నమ్మా. తను క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలి కదా. బాబీ ఒకసారి డోర్ ఓపెన్ చేయి. బాబీ. నీలాంబరి, నీలాంబరి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయ్యో నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. పూజ పూర్తి కానీ కాకపోని ఒకసారి తలుపు తీయమ్మా. నీలాంబరి, ఓపెన్ ది డోర్. ఆంటీ, నీలాంబరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? పారాయణం పూర్తవ్వగానే తులసికోట దగ్గర దీపారాధన చేసి హారతి చొచ్చానంటీ. ఏమైంది? ఏమీ లేదమ్మా. 1 సెకండ్. పెద్దబాబు, నీలాంబరి క్షేమంగా ఇంట్లోనే ఉంది నాన్న. నాకేమైందంటీ? నీ మీద దాడి చేయాలనుకున్న చంద్రముఖి మనుషులు వాళ్ళు పార్వతిని చంపబోయారమ్మా. వాట్? ఒకసారి ఫోన్ ఇవ్వండి ఆంటీ. దేవా, హలో హలో దేవా. నీలాంబరి చెప్పు. పార్వతికేమైంది? ఇప్పుడెలా ఉంది? అసలు ఆ చంద్రముఖి మనుషులు ఏం చేశారు? ఏం కాలేదు నీలాంబరి. చంద్రముఖి కానీ తన మనుషులు కానీ పార్వతిని ఏం చేయలేరు. నేనుండగా తనకేం కాదు. ఎస్, నువ్వున్నావు కాబట్టి పార్వతిని కాపాడుకోగలిగావు దేవా. జాగ్రత్తగా ఇంటికొచ్చేయండి. టేక్ కేర్. అంటే అది చావలేదన్నమాట.
డోంట్ వరీ ఆంటీ, పార్వతి సేఫ్గానే ఉంది. ఇంటికొచ్చేస్తానన్నారు. అమాయకురాలు ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయిందేమో అనుకున్నానమ్మా. ఆ చంద్రముఖి చచ్చినా వాళ్ళ మనుషులు చావలేదు మామ్. వాళ్ళెవరో తెలియాలి, కాళ్ళు చేతులు తీసేస్తాను. మహి, లీవ్ ఇట్. మన పార్వతి కూడా క్షేమంగానే ఉంది కదా, అది చాలు. పదండి ఆంటీ. పార్వతి ఏం కాదు. ఆ నీలాంబరి అక్కడే ఉందంటే ఇక్కడికి ఎవరినో పంపించిందని అర్థం. ఓకే అండి పెద్దబాబు గారు, ఈ విషయం అమ్మగారికి తెలిస్తే అన్ని విషయాలు చెప్పాలా? నాకు జరిగిన ప్రమాదం చెప్పి అందరి జీవితాలకి ప్రమాదం కారాదు. చావు తెలివితేటలు చూపించే చంద్రముఖి చావాలి ముందు. దట్స్ ఆల్. కంపెనీ వేలానికి వచ్చినప్పుడు దాని ట్రాక్ రికార్డ్, ఫైనల్ అకౌంట్ చూడాల్సిన బాబు. షేర్ వాల్యూ పెరిగిందని ఆక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను మామ్. కొన్ని కంపెనీలు కావాలని షేర్ వాల్యూస్ పెంచేలా చేస్తాయి. అకౌంట్స్ లో తప్పు లెక్కలు చూపిస్తే షేర్ వాల్యూ పెరిగినట్టే కదా ఆంటీ? కరెక్ట్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. చాలా చిరాగ్గా ఉన్నావేంటమ్మా? పని మనిషిని ఇంట్లో నుండి పంపించాలన్న పని పర్ఫెక్ట్ గా అమలు కాకపోతే చిరాకొస్తుంది. అయినా నువ్వు చెప్పిన అతను ఎప్పుడు వస్తాడు? ఫోటోలు పంపడానికి ఇంతసేపా? ఐ థింక్ ఆన్ ద వే. హలో మేడం, ఫోటోలు కొరియర్ చేశారు. 5 నిమిషాల్లో ఇంటికి వస్తారు. వెరీ గుడ్. ఇక నేను చూసుకుంటాను. ఏమ్మా, పని అవుతున్నట్టేనా? అర్జెంటుగా నేను ఒక పని చేయాలి అంకుల్. అంటే తీసుకోండి. నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు నీలాంబరి? మీకు సేవ చేయడం పని అని నేను అనుకోను ఆంటీ. తీసుకోండి. ఐశ్వర్య వద్దు నీలాంబరి. మహి వద్దు బాబీ. బాబీ మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉందనుకుంటా. ఎక్కడో ఏంటి, దేవబావ గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఎంత ఆలోచించినా ఆయన పని డిస్టర్బ్ చేయలేం కదా ఐశ్వర్య. నువ్వేంటమ్మా, పని మనిషి పార్వతిని ఇంట్లో నుంచి పంపించాలన్నది ఇందుకోసమా? నువ్వు పని మనిషిగా మారాలని నా పెళ్లి చేసింది? కొంచెం కూల్గా ఉండండి అంకుల్. మేడం, కొరియర్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. కొరియర్ నీకే వచ్చింది మామ్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారికి నమస్కరిస్తూ రాస్తున్నాను. మీ దయాదాక్షిణ్యాల మీద బతికిన వాణ్ణి కాబట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను.
మీ కుటుంబానికి అన్యాయం జరగడం చూసి నేరుగా వచ్చి చెప్పే ధైర్యం లేక ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ కొడుకు సంతోషంగా లేడనుకుంటే దానికి కారణం మీరు తీసుకున్న నిర్ణయం అనుకుంటున్నారు. కానీ కాదు, మీ వాళ్ళలోనే ఒకరు మీ కొడుకు సంతోషాన్ని లాగేసుకుంటున్నారు. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని గుర్తించలేకపోయారు. ఇందులో ఉన్న ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి. లెటర్కే ఇలా అయితే ఆ ఫోటోలు చూస్తే అసలు ఇంకెలా మారిపోతుందో ఆంటీ. ఇదండి నీలాంబరి, నేను పంపినవన్నీ ప్రింట్ చేయమన్నాను. నువ్వు సెల్ఫీలు దిగినవి కూడా వచ్చాయి. అంటే ఆ కవర్లో నేను దిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? అంతే కదా, పార్వతిని బయటికి పంపాలని నువ్వు ప్లాన్ చేసావని తెలిస్తే నిన్నే గెంటేస్తారు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఘట్టమనేని ఇంటి వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేని వాళ్ళు ఇప్పుడు కారు కూతలు పిచ్చి రాతలు రాసి పోస్ట్ చేశారు. ఫోటోలు పెట్టారు, చూడు. వద్దంటీ, చూడకండి. మీ కొడుకు మీద నమ్మకాన్ని పోయేలా చేయాలని ఎవడో అనామకుడు రాసి పంపించినట్టున్నాడు. ఇలాంటి పిచ్చి పనులను పరీక్షించే సమయం మనకి లేదు. ఆ ఫోటోలేంటో చూడు నీవు నీలాంబరి. ఏ తప్పు లేకపోతే రాసిన వడి తాట తీద్దాం. అక్కర్లేదు, మీరు ఏమనుకున్నా సరే ఆంటీ, కానీ దేవా మీద డౌట్ పడకూడదు. నా భర్త ఎలాంటివాడో మీకు తెలుసు, నాకు తెలుసు. చూసావు పెద్దబాబు, నీలాంబరికి నువ్వంటే ఎంత ఇష్టమో, ఎంత నమ్మకమో అర్థం చేసుకోనాన్నా. ఎవరో రాసిన రాతల్ని, పంపిన ఫోటోల్ని కూడా చూడకుండా నీ మీదున్న నమ్మకాన్ని, నాకు నీ మీదున్న ప్రేమని చెరిగిపోకుండా చేసింది. ఇలాంటి పనులు ఎవరు చేస్తారో నాకు తెలుసు. ఎవరు చేశారు బ్రో? నాగపడగల చంద్రముఖి.
చంద్రముఖియా? అసలు ఆ పేరు విన్నప్పుడల్లా భయమేస్తుందేవా? తనకి మీకున్న శత్రుత్వం ఏమిటి? తాతల కాలం లాంటి కత్తిపోట్ల వల్ల ఇప్పటికీ రక్తపోట్లు కారుతూనే ఉన్నాయి. ఆ రక్తపు పొట్టును కుంకుమ పొట్టుగా మార్చుకోవాలని నాగపడగల చంద్రముఖి ప్రయత్నించింది. అది గతం కదా దేవా. అదే గతం నేను మర్చిపోయేలా చేసింది కూడా చంద్రముఖి అన్న అమ్మాను. ఇలాంటి ఉత్తరాలు బెదిరింపులు వస్తున్నాయంటే చచ్చిపోయిందనుకున్న చంద్రముఖి బతుకుందనిపిస్తుంది. ఎందుకైనా మంచిది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. పడగ నీడ నా నీడగా వెంట రావాలనుకున్నా తానేం చేయాలో నాకు తెలుసమ్మా. చేస్తాను. అవును మమ్మీ, ఎన్నో నెలలో తెలియదు గాని నిన్నటి నుంచి వాంతులు అవుతున్నాయి. నెలంటుంది వాంతులంటుంది ఏంటి? డాక్టర్ని కలిశాను, పూర్తి వివరాలు చెప్తానన్నారు. అప్పుడే డాడీకి చెప్పకు, నేను ఫోన్ చేస్తాను. ఓకే మామ్, బాయ్, సీ యూ. హాయ్ మావా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానులే. మ్యాటర్ ఏంటి? తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం గాని వెంటనే వెళ్ళి 2 కిలోల చింతకాయలు తీసుకురా. చింతకాయలు కావాలా? దొరికితే మామిడికాయలు కూడా పట్టుకురా, 3 కిలోలు. పచ్చడి పెట్టాలనుకుంటున్నావా? జాడీలోకి కాదు మావా, బాడీలోకి. వాట్? ఎస్, పుల్లగా తినాలనిపిస్తోంది. వాంతులు అవుతున్నాయి అనుకుంటాను. అంటే అంటే నేను తండ్రిని కాబోతున్నాను అనమాట. ఏయ్, మహి ఆపు. అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి మహి, ప్లీజ్ ఆపు, దించు. కళ్ళు తిరిగితేనే కదా ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యేది. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇప్పుడు అలా తిప్పకురా, దించు. సారీ. ఇప్పుడు బాగా కేర్ తీసుకోవాలి కదూ. ఇక నుంచి నేను అడుగులో అడుగు వేపిస్తాను. నువ్వేది అడిగితే తీసుకొస్తాను. బ్రో పెళ్ళిందని సంతోషంలో ఉన్నారు అందరూ. ఇప్పుడు మన ఇద్దరం పేరెంట్స్ కాబోతున్నాం తెలిస్తే ఆనందం రెట్టింపు అయిపోతుంది. నేను ఇప్పుడే వెళ్ళి అందరికి టామ్ టామ్ చేస్తాను. మహి, పట్టుకున్నావేంటి? ఓ, ఇద్దరం కలిసి చెప్పాలనా? సరే పద వెళ్దాం, కమాన్. ఎక్కడికి? హాల్లోకి. వై? వై అంటావేంటి? నువ్వు తల్లివి, నేను తండ్రిని. కొడితే మొహం చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి 2 మిక్స్ అయినట్టుంటుంది. అంటే నువ్వు బేబీకి జన్మనివ్వట్లేదా? వేస్ట్ ఫెలో, కాపురం చేయకుండా అమ్మనెలా అవుతాన్రా? పాయింటే, నేనంత లోతుగా ఆలోచించలేదు సుమి. మరి మీ మమ్మీతో నెలన్నావు, వాంతులన్నావు? మా ఫ్రెండ్కు నిన్నటి నుంచి వాంతులు అవుతున్నాయంట. ఎన్నో నెలలో తెలియదంది. చింతకాయలు మామిడికాయలు నువ్వు కొనుక్కొస్తే తీసుకెళ్లి ఇద్దామనుకున్నాను. ఎందుకు ఏడుస్తున్నావురా? మనకి పిల్లలు పుడితే ఇలాగే ఏడ్చేవాళ్ళని ఊహించుకున్నాను. నీలాగే నేను ఊహించుకున్నాను. నా ఫ్రెండ్ కడుపును చల్లగా చూస్తే నా కడుపైన త్వరలో పండకపోతుందా అనుకున్నాను. కానీ మన మధ్య విషయమే లేదు కదా. నన్ను రెచ్చగొట్టకు. నేను గాని ఏకాగ్రత పెట్టానంటే నువ్వు కూడా వాంతులు చేసుకుంటావు. రేయ్, ఫుడ్ పాయిజన్ అయి వాంతులొస్తాయేమో గాని నీ ప్రయత్నం వల్ల నేను వాంతి చేసుకుంటాననుకోవడం కలే.